రామయ్యపట్నం పోర్టు నిర్మాణ పనులను చూడడానికి రావడం దేశద్రోహమా లేక ఉగ్రవాద చర్య అని మాజీ మంత్రివర్యులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం రామయ్యపట్నం పోర్టుకు నిధులు కేటాయించి 51% పూర్తి చేస్తే ఆ పనులను సందర్శించడానికి వచ్చిన మాజీ శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ ను నిర్బంధించడం, టంగుటూరు జాతీయ రహదారిపై పోలీసులను మోహరించి నాతో పాటు పార్టీ కార్యకర్తలను నాయకులను ఎటువంటి నోటీసులు అందించకుండా నిర్బంధించడం ఏమాత్రం సరైన చర్య కాదని అన్నారు. రామయ్యపట్నం పోర్టు ఈ 5 ప్రజాప్రతినిధులతో పాటు రైతు ప్రతినిధులను అనుమతిస్తామని చెప్పి పోలీసులను ఉపయోగించి అడ్డుకోవడంలో స్థానిక శాసనసభ్యుడు కూటమి ప్రభుత్వ గుట్టు రట్టవుతుంది అనుకున్నారో ఏమో. పోర్టు నిర్మాణాన్ని పరిశీలించకుండా నిర్బంధాన్ని ప్రయోగించారు. జగన్ చేసిన అభివృద్ధి ప్రజలు తెలుసుకుంటారని కూటమి ప్రభుత్వం పోలీసులను పురమాయించి పోర్ట్ ఎంట్రన్స్ లోనే నిలిపివేశారు. వీళ్ళు ఆపితే ఆగేది కాదు. పోలీసులు కావాలని ఈఈ దగ్గర లెటర్ తీసుకొని మమ్ములను నిలువరిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రామాయపట్నం పోర్టు పరిశీలన గురించి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ రావాలని చెప్పి మేము పరిశీలన కోసం వచ్చాం. ముఖ్యంగా మా అబ్జర్వర్ గారు వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా అభ్యర్థులు అందరూ కూడా నమస్కారం. పోలీసులు మేము చూస్తే అడుగడుగున మార్నింగ్ 6 గంటలకు ఇంటికి వచ్చారు, నోటీస్ ఇచ్చారు. కందుకూరులో ఆపారు, టోల్ గేట్ దగ్గర ఆపారు. ఎందుకు ఆపుతున్నారు, ఏం చేస్తాం మాకైతే అర్థం కావట్లేదు. మేము పోర్ట్ ఈతోని పర్మిషన్ తీసుకున్నాం, వచ్చాం, వారు ఫోన్ లేపరు. వీళ్ళు ఆడుతుంది చాలా అన్యాయము. ముఖ్యంగా మా హయాంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కందుకూరు కాన్స్టిట్యున్సీ అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతోనే పోర్టు శాంక్షన్ చేసేసి భూమి పూజ చేసి 50% పనులు కంప్లీట్ చేశారు. దానికి తగ్గట్టుగా అటాచ్గా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. భూమి పరిశీలన అయింది, అక్విజిషన్ అయింది. తర్వాత ఇండస్ట్రియల్ కంపెనీని తీసుకొచ్చి కూడా ఇక్కడ పనులు మొదలు పెట్టించారు. ఈ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందాలని చెప్పేసి అట్లాంటి పరిస్థితుల్లో మేము ఇక్కడ పరిశీలన గురించి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ అడ్డుకున్నారు. ముఖ్యంగా ఎయిర్పోర్టు ఇక్కడి నుంచి పక్క కాన్స్టిట్యున్సీ తీసుకెళ్తారు. దాని ఉద్దేశం మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఇండస్ట్రియల్ని కరేడుకు తీసుకెళ్తున్నారు. కరేడులో సంవత్సరానికి 3 పంటలు పండుతాయి. అక్కడ భూమి అక్విజిషన్ చేసి అక్కడ మార్చాలని చెప్పి అక్కడ తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా బీపీసీలు ఇక్కడ పెడతామని చెప్తున్నారు. బీపీసీలు పెడితే ఇక్కడ గ్రామాలు అన్నీ ఉన్నాయి, ఇక్కడ దెబ్బతింటాయి. ఇక్కడ పదవి వ్యతిరేకిస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ పరిశీలిద్దాం వస్తే ఒకటే మాకు అర్థమవుతుంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు. ఎలక్షన్కి ముందు రామాయపట్నం పోర్టుకి సంబంధించిన ఎవరైతే భూములు రైతులు ఇచ్చారో వాళ్ళందరికీ మేము అధికారంలోకి వస్తే ఎకరాకి 40 లక్షలు ఇస్తాం. ఈ ప్రభుత్వం 23 లక్షలు ఇస్తుంది. నన్ను అధికారంలోకి మా గవర్నమెంట్ వస్తే 40 లక్షలు అని చెప్పారు. ఆ వాయిస్ ఇడిపోయింది, ఆ ప్రామిస్ ఇడిపోయింది. మాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఇండోసోల్ కంపెనీ వాళ్ళ దగ్గర, ఈ పోర్టు వాళ్ళ దగ్గర లాలూచి పడి లంచాలకి తీసుకుంటూ వీళ్ళందరికీ ఇచ్చిన హామీలను గాలి కుదిరేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేని నేను అడుగుతాను నేరుగా మీ ద్వారాగా, అయ్యా ఎలక్షన్కి ముందు ఎంతమంది పొలాలు ఇచ్చే రైతులు, ఆ కుటుంబం సంబంధించిన పిల్లలందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చారు. ఇక్కడికి ఉద్యోగాలు ఇచ్చారు. ఈ పోర్టు సంబంధించిన వాళ్ళు ఆ ఉద్యోగాలను తీసేసావు, మీ వాళ్ళకి ఇచ్చావు డబ్బులు తీసుకొని. వీళ్ళందరూ ఏమైపోవాలి? ఈ పొలాలు కోల్పోయారు, ఉద్యోగాలు తీసేసావు నువ్వు వచ్చిన తర్వాత. పోనీ కొంతమందికి మా ముఖ్యమంత్రి గారు 23 లక్షలు చాలా మందికి డబ్బులు ఇచ్చారు. బ్యాలెన్స్ వాళ్ళకి 40 లక్షలు అని చెప్పి ఆపేశావు. వాళ్ళకి డబ్బులు ఇచ్చిన పాపాన పోలేదు, ఇప్పించిన పాపం పోలేదు. వాళ్ళు ఒకవేళ పోయి ఇప్పుడు అడిగితే అసైన్మెంట్ అంటే ఆపేశాయి, ఏదైనా లీగల్ పర్మిట్ ఆపేశాయి. కేవలం డబ్బులు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షల కాడికి ఇప్పిస్తున్నావు. ఇది అన్యాయం కాదా? వాళ్ళతో లాలూస్ అయ్యి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. ముఖ్యంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మమ్మల్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ కావాలని చెప్పేసి పోలీసుల్ని మా మీద ఉసుకెళ్ళిపేసేసి మేము లోపలికి వెళ్తే అక్కడ జరుగుతున్న కుట్రలు కావచ్చు, అక్కడ జరుగుతున్న వర్క్ గురించి బయట పెడతాము, కందుకూరు ప్రజలకి రాష్ట్ర ప్రజలకు తెలుస్తుందని చెప్పి దురుద్దేశంతో మమ్మల్ని ఆపడం జరిగింది. ముఖ్యంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర ప్రజలు కూడా అందరూ కూడా ఆశీర్దిస్తారు. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగానే ఈ పోర్టు మళ్ళీ మేము ఓపెన్ చేసుకుంటాం. ఇది నిజం. ఇది ఎందుకంటే ఎవరైతే రైతులు పొలం కోల్పోయారో, ఎవరు రైతులు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తాం. వాళ్ళందరికీ ఎవరైతే డబ్బులు ఇబ్బంది పడారో వాళ్ళ డబ్బులు ఇచ్చేందుకు మేము ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఇండోసోల్ కంపెనీకి
ఎక్కడైతే కర్రలు మార్చారో అక్కడ 3 పంటలు పండిస్తారు. అక్కడ రైతులందరూ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాం, మొత్తం కల్పించాం. వాళ్ళు ఒకటే హామీ ఇచ్చారు, మీరు ఏదో రూపంలో కోర్టుకు పోండి, మీరు ఆపండి దాన్ని. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక జీవో పాస్ చేసి మీ అందరి పనులు మీకు వచ్చే విధంగా నేను చేశానని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చారు. మీ ద్వారా వాళ్ళకు కూడా తెలియపరుస్తున్నాను. రాబోయే రోజుల్లో జనం అంతా గమనిస్తున్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారం తీసుకొస్తారు. ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా న్యాయం చేస్తాం. ఎవరైతే భూమి కోల్పోయారో వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తారని మీ ద్వారా హామీ ఇస్తున్నాం. ముఖ్యంగా దీని మీద మా పెద్దలు మాజీ మంత్రులు ప్రజా నాయకుడు స్పందిస్తారు.